నన్ను చేయించవసరం లేదండి. ఇది దీనికి అని చెప్తే అంటే ఈటీవీ విషయంలో నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది అంతే. వాళ్ళు ఏం చెప్తే అదే. లైగర్ మోస్ట్ వైలెంట్ క్యారెక్టర్ చేశారేమో కెరియర్లో ఇప్పటి వరకు. కొంచెం మనోహరంలో కొంచెం టఫ్ క్యారెక్టర్ చూసాము, ఇది మరీ వైల్డ్ క్యారెక్టర్లా అనిపిస్తుంది. అంటే అండి నేను కూడా వైల్డ్ అనుకోలేదు యాక్చువల్లీ. అది చూస్తే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. యాక్చువల్లీ నేను విన్నప్పుడు అయితే తన ఫ్యామిలీని కోసం ఏవైనా షిల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. అండ్ తన ఫ్యామిలీనే తన ప్రపంచం, బయట సంబంధం లేదు, ఏమవుతుందో సంబంధం లేదు అలా. సో దాట్ ఈస్ వేర్ ఈ షేడ్స్ అన్నీ వచ్చాయి. సో ఇక్కడ చూస్తే చాలా వైలెంట్గానే ఉంది. సో నేను కూడా ఫుల్ సినిమా చూస్తే అసలు ఏంటి అంటే నా పోర్షన్ వరకే తెలుసు కాబట్టి మిగతావి కూడా చూస్తే బాగుంటుంది. నాకు కూడా నేను ఎప్పుడు చూడాలా నేను లయ కూడా ఎందుకు ఒప్పుకొని ఉంటుందంటే నేను ఇప్పుడు అనుకుంటున్నాను, నేను కొంచెం వాళ్ళ ఆయన్ని కంట్రోల్లో పెట్టడానికి ఏమైనా ఒప్పుకుందేమో. అదే అంటే బాసీ వైఫా మీరు? ఇందాక ట్రైలర్లో వచ్చింది కదా బాసీ వైఫ్ అని, రియల్ లైఫ్లో అదేనా? అంటే అండి ఇంట్లో అంటే ఏ సామాన్లు రియల్ లైఫ్లో కదా అడిగారు, ఇంట్లోనా? రియల్ లైఫ్ రియల్ లైఫ్ కదా, రియల్ లైఫ్లో అడుగుతున్నారు. ఇంట్లో సామాన్లు ఎక్కడ పెట్టాలి అక్కడ వరకు ఆల్ దిస్ థింగ్స్, కిడ్స్ స్కెడ్యూల్ ఇవన్నీ నేనే బాస్. ఫైనాన్సెస్ అండ్ ఆల్ ద అదర్ థింగ్స్ అసలు నాకు ఇంత కూడా తెలీదు. వాట్ హీఈస్ డూయింగ్, హౌ ఈజ్ ఇన్వెస్టింగ్, అదంతా ఆయన బాస్. సో బయట అంతా హీఈస్ బాస్, ఇంట్లో నేను బాస్. సో దాట్స్ ఆల్ ఇట్. లయ గారు అంటే సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన తర్వాత మంచి పాత్రలే వస్తున్నాయి మీకు. అంటే సక్సెస్ ఫెయిల్యూర్ని పక్కన పెడితే యువర్ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్సే వస్తున్నాయి. బట్ ఇందాక అనిల్ అన్నారు మీకు డిసప్పాయింట్మెంట్ ఉందా, సక్సెస్ అనే రాలేదు, మీరు అనుకున్న డిసప్పాయింట్మెంట్ అన్నారు అనుకునే రీతి? సక్సెస్ ఉంటే డెఫినెట్లీ ఒక ఎనర్జీ వస్తుంది. అంటే ఇప్పుడు మనం బాగా చేయగలమా చేయలేమా ఇది కాదు. సక్సెస్ ఇస్ వేర్ ఆడియన్స్ హ్యావ్ యాక్సెప్టెడ్ అస్ అనేది ఒకటి. హౌ డు వి నో వాళ్ళు ఏమనుకుంటున్నారో మాకు తెలియదు కదా, దాట్స్ ద ఓన్లీ వే. సో సక్సెస్ వల్ల ఒక ఎనర్జీ వస్తుంది, ఆ ఎనర్జీ మిస్సింగ్ అంతే. సో అది దీంతో అట్లీస్ట్ కొంచెం పూర్తవుతుందని అనుకుంటున్నాను, చూడాలి. శివాజీ గారు సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. యాక్చువల్లీ చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉంది ట్రైలర్ చూస్తే. అదే మేము మిస్ అయిన ఒక వింటేజ్ ఆ కపుల్ని ఇప్పుడు చూడడం చాలా హ్యాపీగా ఉంది. అయితే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఆర్ ఎల్స్ యాజ్ ఎ ఆర్టిస్ట్గా ఏది మోస్ట్ కంఫర్టబుల్ అంటే ఏం చెప్తారు సార్? దేవుడు నాకు ఒక అదృష్టం వరం ఇచ్చాడమ్మా, మల్టీ టాస్క్ చేయగలను. సో కాబట్టి ఇది ప్రొడక్షన్ సైడ్ నేను డీల్ చేయగలను కాబట్టి నేను అంత ఎక్కువ స్ట్రెస్ ఏం లేదు. బట్ వన్ థింగ్, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. సో ఐఎమ్ ఆన్సరబుల్ టు ఈటీవీ విన్ కదా. సో ఆ కొంచెం అది మాత్రం ఉండేది ఎప్పుడు మైండ్లో. పైగానేమో సార్ ఫస్ట్ కట్ నేను చూపిస్తాను, మీకు ఏది ఇందులో నచ్చలేదు అని అంటే వాళ్ళు రెస్పెక్ట్ చేశారు కాబట్టి నాకు ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ పెరిగింది. కాబట్టే అందరినీ అదిలిచ్చాను, ఒక్కోసాట ఏంటి బాబు అని అన్నాను, అజమాయిషి మందలించడం. బట్ ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ మ్యాటర్స్ కదండి. ఎగ్జాక్ట్లీ. ఎవరికైనా సరే రేపు అది వాళ్ళందరికీ కూడా ఫ్యూచర్ని ఇస్తుంది. సార్ కొన్ని కథలు చూస్తున్నప్పుడు ఎంత మెయిన్ లీడ్స్ క్రైమ్ చేసినప్పటికీ కూడా లాస్ట్కి ఆడియన్స్ చూసే వాళ్ళకి వీళ్ళకి వీళ్ళు దొరకకూడదు అని అనుకుంటూ ఉంటాం. ఆ పర్ఫార్మెన్సెస్ని మనం అంతా ఇది చేసుకుంటాం. సో ఈ కథ కూడా అలాగే ఉంటుందేమో, లాస్ట్కి ఈ శ్రీరాము అండ్ ఈ ఫ్యామిలీ ఎవరు దొరకకూడదు, వీళ్ళు ఎవరు దొరకకూడదు అన్న అభిప్రాయం క్రియేట్ అయింది యాక్చువల్లీ ట్రైలర్. అలా ఏం లేదమ్మా, వీళ్ళు దొరికితే బాగుండు అన్నట్టుంటుంది. ఇలాంటి ఒక ఫ్యామిలీ దొరికితే బాగుండు అన్నట్టుంటుంది. అంటే మాకు క్రైమ్ తెలియదు కాబట్టి అలా అనుకుంటున్నాం కాబట్టి అందుకే ఆ టైటిల్ కూడా పెట్టడానికి రీజన్ అదే. చూడటానికి ఏమో చాలా బాగుంటారు కానీ చాలా వైల్డ్ మనుషులు. చూద్దరు కానీ. ఆల్ ద వెరీ బెస్ట్ సాయి గారు. సార్ యాక్చువల్గా అనగనగా ఉన్నది కూడా మీరు ముందు సినిమాగా రిలీజ్ చేసిన తర్వాత థియేటర్లో రిలీజ్ చేయడం జరిగింది. సో దీన్ని కూడా అలా చూడొచ్చా, సాంప్రదాయని సుబ్బిని శుద్ధబోసుని కూడా మీ దాంట్లో రిలీజ్ అయిన తర్వాత ఆ రెస్పాన్స్ వచ్చాక థియేటర్గా కూడా ఏదన్నా? అంటే రెస్పాన్స్ గురించి డౌట్ లేదండి అసలు. ఆబ్వియస్లీ చూస్తుంటేనే అర్థమవుతుంది. రెస్పాన్స్ గురించి డౌట్ లేదు. అదే అనగనగా కూడా జస్ట్ కపుల్ ఆఫ్ షోస్ వేసాం అంతే. యా దట్స్ వాట్. ఏమండి ఇది వేరు, ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఆన్ ఈటీవీ విన్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ రోహన్. శివాజీ గారు అంటే ఊరు వెళ్ళిపోదాం అనుకున్నారు కదా,
అవును సార్. అన్నీ కట్టుకొని మరి సడన్గా ప్రొడ్యూసర్ అయ్యారు, అన్ని డబ్బులు వచ్చేసాయి అప్పుడే. ఆ డబ్బులు వాళ్ళవి కదా, డబ్బులు వాళ్ళవి కదా. పేరు మనకి ప్రొడ్యూసర్ అని కానీ ఎగ్జిక్యూషన్ చేశాం కాబట్టి రెస్పాన్సిబిలిటీ మనకి ఇచ్చారు కాబట్టి ప్రొడ్యూసర్ అయ్యాం కానండి. లేకపోతే డబ్బు ఈటీవీదే కదండి. ఓకే. అంతే అంతే తప్ప మంది అంటే ఏమంటే మనవి మాత్రం కావండి డబ్బులు. 100% ఈటీవీ డబ్బులే అవి, ఈటీవీ వాళ్ళే నిర్మాతలు అంతే. అంటే ఇవన్నీ మీరు 90s ఆ వెబ్ సిరీస్ చేసిన తర్వాత వచ్చాయా లేదా కోర్టు రిలీజ్ అయిన తర్వాత వచ్చాయండి? అసలు సినిమా అనేదే వచ్చింది ఈటీవీతో, మళ్ళీ చేయాలి అనే ఆలోచన మొదలైందే ఈటీవీ విన్ తోటి, అంతేనండి. అలాగా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా అండి. నేను దాదాపు 6 సినిమాలు చేశాను ఈటీవీలో, అంటే ఉషా కిరణ్ మూవీస్లో. సో అప్పటి నుంచి నాకు వాళ్ళతోటి మంచి రిలేషన్ ఉందండి. అంటే ఆ చనువుతోనే ఎవరిని అడగలేక వెళ్దామా ఉందామా అనే పరిస్థితుల్లో నేను బాపినీడి గారికి మెసేజ్ పెట్టి ఒకసారి కలుస్తానండి అంటే, నా దగ్గర రీమేక్లు ఉన్నాయండి, ఒక 2 రీమేక్లు ఉన్నాయి, అడుగుదాము. వాళ్ళు ఓటీటీ పెట్టారు కదా, అట్లీస్ట్ దాంట్లో స్టక్ అయిపోయిన డబ్బులన్నా వెనక్కి తీసుకుందాము అనే ఆలోచనతో వెళ్ళినది. అంటే కెరీర్ మళ్ళీ స్టార్ట్ చేసింది అక్కడ. అలా ఒకటండి, నేనైతే డబ్బుల కోసం కాంప్రమైజ్ అయ్యే రకాన్ని కాదు. సో నా మీద ఒక నమ్మకం ఉంది వాళ్ళకి. అలా ఈ సినిమా నాకు అప్పచెప్పారు. కథ వచ్చింది, నా దగ్గరికి వచ్చాడు అబ్బాయి, కథ చెప్పాడు. కథ చెప్పిన తర్వాత నేను వాళ్ళ దగ్గర పంపించాను, ఇది నేనే చేద్దాం అనుకుంటున్నానండి అని చెప్పి. సో అలా ఇంకా వేరే తను ప్రొడ్యూసర్ని తీసుకొచ్చినా కూడా లయ అంటే, నేనంటే, ఇంతమంది ఆర్టిస్టులు అంటే ఎంత చేయగలడో, వాళ్ళు పెట్టలేడో ప్రొడ్యూసర్, అది ఇంకా టైం పడుతుందేమో అని ఊరికే ఒక రాయి వేసా. కథ నచ్చిద్ది, ఈటీవీకి సరిపోయే కథ అని పంపించాను. అలా అయిందండి. ఓకే. సాయికృష్ణ గారు, అంటే మిగతా ఓటీటీలని అంటే కాంపిటీషన్లో ఉన్నారు కదా, అందుకని తీసుకెళ్దామని ఇట్లా మీరు డైరెక్ట్ ఫిల్మ్స్ రిలీజ్ చేస్తున్నారు. ఓన్లీ తెలుగే చేస్తారా, లేదంటే కమింగ్ అప్లో తమిళ్ అవి కూడా కొంచెం టేకప్ చేస్తారా, అంటే కాంపిటీషన్ తట్టుకుందికి? వెరీ సూన్ చేస్తామండి. ఈటీవీ విల్ బీ ఇన్ తమిళ్, మలయాళం, కన్నడ వెరీ సూన్. అంటే ఏంటి కాంపిటీషన్, వాళ్ళతో సరిగా పోటీ పడటానిక, లేదంటే మీ ఓన్? అలా కాదు, తెలుగు కథలు అన్ని లాంగ్వేజ్లో చెప్పడానికి అంతే. ఓకే. రోహన్, అలీ గారు, ఎట్లా అనిపిస్తోంది? 50 years అంటున్నారు కదా, ఇంకా అంటే ఇట్లాంటి కొత్త డైరెక్టర్లతో వర్క్ చేయడము, సీనియర్లతో చేశారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? నేను ప్రతి సినిమా ఇది నా మొదటి సినిమా అనుకొని యాక్ట్ చేస్తాను, అంతే తప్ప నేను సీనియరు ఇన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వేంటి నాకు చెప్పేది అది ఎప్పుడూ ఉండదు. డైరెక్టర్ తను, శివ ఆఫ్ ది క్యాప్టెన్, మేము ప్రేక్షకులం, ఎక్కుతుంటాం దిగుతుంటాం, పర్మనెంట్గా ఉండేది వీళ్ళే. సో అందుకోసం నేను చెప్తుంటా, ప్రతిసారి ప్రతి ఈవెంట్లో చెప్తుంటా, నిర్మాత గుళ్ళో భగవంతుడు అయితే గుడి పూజారి డైరెక్టర్, మధ్యలో ఉన్న నటులు అందరూ టెక్నీషియన్స్, భక్తులు. ప్రసాదం పెడితే తినటం, దండం పెట్టుకోవటం, వెళ్ళిపోవటం, ఇదే. అందుకోసం ఇన్నేళ్ళు ఉన్నాం, ఇంకా ఉంటాం కూడా. థ్యాంక్ యూ అండి. ఫైనల్ క్వశ్చన్. రోహన్, సో ఆల్రెడీ 90sలో నీ క్యారెక్టర్ ఎంత ఎలివేట్ అయిందో అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం, అండ్ ఎక్కడికి వెళ్ళినా దాంతో గుర్తుపెట్టుకున్నాం. బట్ నౌ ఇప్పుడు సాంప్రదాయాన్ని సుబిని శుద్ధపూసని క్యారెక్టర్ కూడా ఇంకొక ఐకానిక్ క్యారెక్టర్ అవుతుందా అంటే వాట్ యూ విల్ సే? ఎస్, 100%. 90s క్యారెక్టర్ వేరే, టోటల్ కాంట్రాస్ట్ క్యారెక్టర్. అందులో నిజంగానే సుప్పిని శుద్ధపోషణలో యాక్ట్ చేసేటోడు, ఇందులో నిజంగానే సైకోపాత్. సో నాకు తెలిసి దిస్ ఇస్ ఈక్వల్ పోటీ ఓ ఆదిత్య క్యారెక్టర్, మిథిల్ క్యారెక్టర్. సో ఎస్, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ హేమంత్. డైరెక్టర్ గారు సార్, ఓకే. సో ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యూ రిలీజ్. థ్యాంక్ యూ. అండ్ డీలింగ్ విత్ ఇంతమంది యాక్టర్స్ ఎలా అనిపించింది? లైక్ ఒక్కొక్క ఆల్మోస్ట్ అందరూ అలీ గారు ఉన్నారు, శివాజీ గారు, లయ్య గారు, చాలా ఎక్కువ స్టార్డమ్ ఉన్న యాక్టర్స్ అందరూ ఉన్నారు. అండ్ డీలింగ్ విత్ లాట్ ఆఫ్ కమీడియన్స్ కావచ్చు, చాలామంది ఉన్నారు. కాస్టింగ్ అంతా చాలా పెద్ద కాస్టింగ్ ఉన్నారు. ఫర్ ద ఫస్ట్ ఫిలిం డీలింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్, ఏంటి మీ ఎక్స్పీరియన్స్? అదే చెప్తున్నానండి, ఇందాక కూడా అదే చెప్పాను. యాక్చువల్గా ఏంటంటే నాకు చాలా హ్యాపీ, అంటే ఫస్ట్ సినిమాకి ఇలాంటి లెజెండరీ యాక్టర్స్తో చేయడం అనేది చాలా తక్కువ మందికి దొరుకుతుంది. సో ఎప్పుడైతే శివాజీ గారు ఆన్బోర్డ్ అయ్యారో ఆటోమేటిక్గా ఈ కథను చూసే విధానం కూడా కొంచెం మారింది. సో డెఫినెట్గా దీంట్లో కూడా క్రెడిట్ ఆయనకే ఇవ్వాలి, ఎందుకంటే అలీ గారు కావచ్చు, ఇందాక నేను చెప్పినట్టు రఘుబాబు గారు కావచ్చు, ఇలాంటి క్యారెక్టర్స్ అందరినీ సారే సజెస్ట్ చేసి తీసుకొచ్చారు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే చెప్పే చేశారు. సో ఆయన సొంతంగా డెసిషన్ తీసుకొని చేయలేదు.
సో బట్ వీళ్ళందరినీ చేస్తున్నప్పుడు ఏంటంటే ఎట్లేదన్నా కూడా హ్యాపీ ఒక చిన్న అంటే మన చిన్నప్పటి నుంచి వాళ్ళని టీవీలోనూ సినిమాలోనూ చూసి అరే భలే చేస్తున్నారు వీళ్ళు అనుకున్న వాళ్ళని మనం ఈరోజు యాక్షన్ చెప్తున్నామంటే వాళ్ళకి డెఫినెట్గా హ్యాపీ ఫీలింగ్, నాకు డౌట్ ఏం లేదండి. సో థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. శివాజీ సార్ సార్, అది డైరెక్టర్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అండ్ మీరు చాలా సపోర్ట్ చేశారని కూడా చెప్తున్నారు. అండ్ మీ జర్నీలో మీరు చాలామంది డైరెక్టర్స్తో ట్రావెల్ అయ్యి ఉన్నారు, వర్క్ చేసి ఉన్నారు, చాలా మంచి హిట్స్ కూడా పడ్డాయి. సో మీరు సుధీర్ గారిలో అబ్జర్వ్ చేసిన వాట్ ఈస్ ద మెయిన్ పాయింట్ అండ్ సుధీర్ కథ బాగా తయారు చేసుకోగలడు, 100% డౌటే లేదు. సో తనకి కనుక కరెక్ట్ కెమెరామెన్ కనుక దొరికాడంటే బ్రహ్మాండంగా చేయగలడు, అనుమానమే లేదండి. లాంగ్ వే టు గో. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ సినిమా ఇందాక మీరు అడిగారు కదా సార్ ఓటీటీ, ఈ సినిమా మీరు జనరల్గా ఏంటంటే బ్రాండెడ్ ఓటీటీలు ఉంటాయి కదా, వాటిల్లో వచ్చే కంటెంట్ దాని క్వాలిటీలు ఉంటాయి కదా, మీరు ఈ సినిమా ఆ లెవెల్కి ఏమాత్రం ఇంచు కూడా తగ్గదండి. ఆ టాప్ నాచ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, దానికి ఎటువంటి ఒక చిన్న క్వాలిటీ కానీ సౌండ్ కానీ విజువల్ కానీ ఏది కూడా అంత కేర్ తీసుకొని చేసామండి ఈ సినిమా. సో రేపు 12వ తారీఖు మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ సినిమాని 1కి 10 మందికి చెప్పి ఈ సినిమా చాలా పెద్ద రేంజ్ తీసుకుపోతారు, లైక్ 90s, ఏమాత్రం డౌట్ లేదు నాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది క్వశ్చన్ కాదు, అది 90s బయోపిక్లో మీరు మదర్ గురించి చెప్తారు చూడండి, అమరా, అది అప్పుడు అది చాలా మంది ఎమోషనల్ అయ్యారు అది టీవీ ముందు కూర్చొని. అసలు సమస్య లేదు అసలు, అది అంటే చాలా రోజులు హాంట్ కూడా చేస్తుంది డైరెక్టర్ అమ్మ గురించి. ఆ సినిమా కూడా డైరెక్టర్ ఆదిత్య అలాగే నాతోటి రేపు తను ఒక సినిమా చేశాడు, అంటే 90s కిడ్ ఆదిత్య, అది కంటిన్యూషన్లోనే ఒక సీన్ మాత్రం ఫ్లాట్ అందరం. అసలు అమ్మ గురించి చెప్పేటప్పుడు ఈసారి నాన్న గురించి చెప్తాడు. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్. సేవ్ ద డేట్ 12th February, ఈటీవీ విన్లో